పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. ఉమ్మడి పాలమూరు జిల్లాలో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడుతున్నారు. రోజుల తరబడి విక్రయ కేంద్రాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. ఎక్కడికక్కడ రోడ్డెక్కి ధర్నాలు చేస్తున్నా ప్రయోజనం లేకుండా పోతోందని అన్నదాతలు వాపోతున్నారు. యూరియా సరఫరా చేయకుంటే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే తమకు సరిపడా యూరియా అందించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టించి పక్కదారి పట్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు రైతులు. యూరియా కొరతపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయ్ భాస్కర్ అందిస్తారు. యూరియా కోసం ఉమ్మడి పాలమూరు జిల్లాలో రైతులు రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నారు. తీవ్రమైనటువంటి యొక్క యూరియా కొరతతో రైతులంతా కూడా ఈ యొక్క షాపుల వద్దనే పడిగాపులు కాసేటువంటి యొక్క దుస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇటు విక్రయ కేంద్రాల వద్ద, ప్రైవేటు షాపుల వద్ద కూడా రైతులు యూరియా కోసం వాళ్ళంతా కూడా పరుగులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా ఈ యొక్క నాట్లు అయిపోయిన తర్వాత కలుపు తీసినటువంటి నేపథ్యంలో ప్రస్తుతం ఇప్పుడు యూరియా వేస్తేనే పంటలు చేతికొచ్చేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయంలో వేయకపోతే తాము తీవ్రంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ యొక్క యూరియా కొరత వల్ల రైతులు ఏ రకమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఏం కావాలని వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి అమ్మా, మీరు ఎప్పుడు వచ్చిండ్రు, ఏం ప్రాబ్లం అవుతుంది? 4 రోజులే సార్ తిరగబట్టి ఒక్క సంచి దొరకలేదు, మాకు చిట్టి కూడా రాసేయలేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే మేము నిన్న టోకన్ ఇచ్చిన వాళ్ళకి ఆడికి ఇచ్చేస్తాం, ఇవాళ టోకన్ లేని వాళ్ళకి ఏమంటున్నారు. మేమేమంటున్నాం, టోకన్ ఇచ్చిన వాళ్ళకి పిండి మాకు టోకన్ రాసి రేపు అదే టోకన్ తీసుకొని వచ్చి మేము ధైర్యంగా కూర్చుంటున్నాం అని మేము అన్నాం. అంటే టోకన్ రాసేయనని పత లేకుండా భుజాన బ్యాగ్ వేసుకొని పోతున్నాడు. ఇదివరకే 2 మాటలు వేసే పిండి 2 సార్లు లేదు, ఒకసారి లేదు. చేను పూర వేసిన దాంట్లో వేసినట్లే ఉండదు. మరి మేమేం చేస్తాం? చేను చచ్చిపోతుంది. చేను చచ్చిపోయే బదులు ఆ చేను చూసి మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాం. నేను గెలిపించినందుకు మేము కూడా ఆత్మహత్య చేసుకుంటాం. ఇలా రేపు అంటారు. నిన్న వస్తే నిన్న పిండి సంచి కొంతమందికి ఇచ్చిర్రు, మాకు టోకన్ ఇస్తున్నారు. టోకన్ రాసి ఆడుకున్నారు, ఆడుకోయినాము, ఆడలేదు, ఈడలేదు. ఇప్పుడు ఏమంటారు, టోకన్ల వరకే ఇస్తామని అంటారు. టోకన్ల వరకు ఇస్తామంటారు. లేదు సార్, మాకు కూడా రేపు ఇస్తాం, టోకన్ రాసేయండి, మాకు ఇప్పుడు పిండి ఏమొద్దు, మీరు రాసిన వరకు పిండి ఇవ్వండి, మాకు రేపు నెంబర్ రేపు డేట్ వేసి ఇవ్వండి అంటే అట్లా ఇవ్వము. అట్లా ఇవ్వాలంటే మాకు టోకన్లకే మా అబ్బాయి అవుతుంది. ఈ పిండి లోడ్ పంచాలంటే సాంప్రదాయ దగ్గర ఉంటారా? అట్లా అన్ని ఇబ్బందులు ఉన్నాయి సార్. ఆ చిట్టులు ఇచ్చిన లెక్క ఇస్తాంటే 2 అంచులు ఇస్తే 2 అంచులు ఏం చేయాలి? 5 ఎకరాల పొలం వేసినదా, 5 ఎకరాలు నాటినా చూడు, కాలంలో చూడండి సార్, చూడండి 5 ఎకరాలు నాటినా 2 నెలలు తీసుకో, 1 నెల తీసుకుపోయి ఆడేయాలి. కనీసం 1 రోజులు అయితే నేను రోజు రాబట్టి చేనుకాడ పొద్దుగాల పని ఉంటుంది, వచ్చే వారికి మంది క్యూ ఉంటారు. అయినా వచ్చే ఒక లోడ్ వస్తా, ఒక లోడు 1-2 గంటలు అయిపోయింది అంటారు. టోకన్లు ఇస్తారు. నిన్న టోకన్ ఇచ్చిర్రు, మళ్ళీ ఇప్పుడు రేపు మార్నింగే 7 గంటల కంటే 7 గంటలకు వచ్చినాం. ఇంతవరకు యూరియా లేక అసలు ఆడ నిరసన కూడా చేసినాం, కొద్దిసేపు ధర్నా కూడా చేసినాం. అక్కడ యూరియాను సరఫరా చేయాలని చెప్తున్నారు. లేకుంటే పెట్టినటువంటి పెట్టుబడి నష్టపోయి తామంతా కూడా ఆత్మహత్యలు చేసుకునేటువంటి పరిస్థితి దాపురిస్తుంది అనేటువంటి యొక్క ఆవేదన మాత్రం రైతులు వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ అరవింద్తో విజయభాస్కర్, సాక్షి న్యూస్, మహబూబ్ నగర్.